హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్క్ డ్రైవింగ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. మనం వచ్చేసి లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి లోడింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తేనే మొత్తం మట్టి రోడ్డు ఉంది. సర్లే అని చెప్పేసి మనమైతే ముందుకెళ్తుంటే ఒక బ్రదర్ అయితే లిఫ్ట్ అడిగారు అనమాట. మనమైతే లిఫ్ట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి పక్కనే అక్కడికక్కడైతే లిఫ్ట్ అయితే ఇచ్చేసినాం అనమాట. దీని తర్వాత అలా ముందుకెళ్తూ ఉంటే రోడ్డు మీద షూటింగ్లు అయితే తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి చాలా పార్ట్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా అంటే ఒక దగ్గర ఒక షూటింగ్కి, ఒక సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంటే అదే ప్లేస్కి ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకొక సినిమాకి సంబంధించిన షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో అయితే మీకు కనిపిస్తుండొచ్చు, షూటింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. మనమైతే ఇది ఫస్ట్ టైం అయితే కాదనమాట. మనమైతే ఇప్పటివరకు చాలా సార్లు అయితే వచ్చినాం. మనమైతే చమ్మక్ చంద్ర సార్తో కూడా ఒకసారి అయితే ఫోటో తీయడం జరిగింది. అదేవిధంగా జబర్దస్త్ టీంలోని 2-3తో కూడా మన ఫోటో అయితే తీయడం జరిగింది అనమాట. కేజీఎఫ్ మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఇనాయత్ అలీ, వాళ్ళతో కూడా ఫోటో అయితే దిగడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ టైం అయితే కాదు, ఇది వచ్చేసి మనం చాలా సార్లు అయితే షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవి కనిపిస్తుంది కదా, ఈ మెటీరియల్ ఏంటో కాదు, ఇది వచ్చేసి ప్లాస్టిక్లో కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా ఫైబర్ అనమాట. ఇది వచ్చేసి మనకి మహావృక్షాలు ఉంటాయి కదా, బాహుబలి సినిమాల్లో పెద్ద పెద్ద వృక్షాలు అయితే మీరు చూస్తారు కదా, ఆ వృక్షాలు ఏ విధంగా తయారు చేస్తారంటే ఇక వీటితోనే తయారు చేస్తారనమాట. ఇప్పుడు ఆ వృక్షాలని పడగొట్టి ముక్కలు చేసి వాటిని పార్ట్ చేసి ఇలా వెహికల్ అయితే లోడ్ చేసి ఇంకొక ప్లేస్కి అయితే తరలిస్తున్నారనమాట. షూటింగ్ ఎక్కడ ఉంటే వాళ్ళ సామాన్లు అయితే అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళదారులు నాకైతే ఒక బ్రదర్ చెప్పారు, ఇక్కడ ఒకటి బిల్డింగ్ ఉంది, ఒక చిన్న హౌస్ ఉంది. ఈ హౌస్లో వచ్చేసి మనకి దేవరా షూటింగ్ జరిగింది. అదేవిధంగా ఏదో గోస్ట్ మూవీ నేను చెప్పారు, నాకైతే అంత గుర్తులేదు. నేను ఈ వీడియో అయితే నైట్ వాయిస్ ఓవర్ చేస్తున్నాను, మర్చిపోయాను. సరే చలో మనమైతే ఈ బిల్డింగ్ ఏంటని చెప్పేసి లోపలికైతే వెళ్ళి చూద్దాము. మీరు ఎంతమంది ఈ హౌస్ను గుర్తుపెట్టారు? నేనైతే గేట్ దాటి కూడా లోపలికైతే వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అది రియల్గా హర్రర్ అనిపించింది. నాకైతే చూడడానికి మస్తు ఘోరంగా అయితే అనిపించింది. అది మీకు వీడియోలో అట్లా అనిపిస్తుంది, కానీ దగ్గర ఆ వాతావరణానికి చూస్తే ఆ గేట్ లోపలికి వెళ్ళాలంటే నాకు చిచ్చు పడింది అనమాట. అంటే మొత్తం అది రియలిస్టిక్గా దయ్యం బంగ్లాలాగా, బూత్ బంగ్లాలాగా ఉందన్నమాట. సర్లే అని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి నేను అక్కడికైతే వదిలేసి వచ్చి కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఒక బావి ఉంది. ఆ బావిలో కూడా ఏదో మూవీ, ఫేమస్ మూవీ నేమ్ అయితే ఏదో చెప్పారనమాట. దానికి సంబంధించిన షూటింగ్ అయితే జరిగిందని చెప్పేసి. సరే అది నేమ్ అయితే గుర్తులేదు. అట్లా ముందుకు వస్తుంటే దేవరా సినిమాకి సంబంధించింది అయితే ఒక పడవ అయితే కనిపించింది. దేవరా మూవీ అయితే ఆల్మోస్ట్ ఇక్కడే జరిగిందంట. కొన్ని సముద్ర సీన్లు కూడా ఇక్కడ జరిగినాయి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు చెప్పడం కానీ మనకు అవి జరిగినాయి లేదనేది అయితే అవగాహన అయితే లేదనమాట. వాళ్ళు చెప్పారని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. చలో అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే అన్లోడింగ్ అయితే అయిందనమాట. దీంట్లో కొన్ని సామాన్లు అయితే వేరే బండ్లకి వేసి ఆ బండికి అయితే పంపిస్తున్నారనమాట. ఈ విధంగా అయితే ఈరోజు గడిచిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ట్రక్ డ్రైవర్ వ్లాగ్స్.